అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఒక ప్లాన్డ్ గా, ఒక ప్రీ ప్లాన్డ్, మరి అలాగే ఒక ఫ్యాబ్రికేటెడ్ చేసి ఈ కుట్రని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. కావాలని రాత్రి ఒక కార్యకర్తను, గిరి అనే కార్యకర్తను, ఒక 15 మంది టీడీపీ కార్యకర్తలు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి అతన్ని కొట్టడం జరిగింది. అతన్ని కొడుతున్నప్పుడు భయం వేసి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు చంపడానికి వచ్చారు, మీరు రండి, నన్ను రక్షించండి అని కార్యకర్త ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆయన హడావుడిగా అలాగే బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి నచ్చి చెప్పి అలాగే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి కూడా సర్ది చెప్తామని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ సమయంలో ఎవరో కావాలని అద్దాలు పగలగొట్టడం, ఆ అద్దాలు పగలగొట్టినవి ఆ సీసీటీవీ రికార్డ్స్ కూడా ఏది లేకుండా వాళ్ళు ఒక ఫ్యాబ్రికేట్ చేసే దానికోసం ఇవన్నీ కూడా ముందే ప్లాన్ గా ఉన్నారు. మరి ఎమ్మెల్యే తమ్ముడు గారు కూడా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడు గారిని మరి ఆయన చెయ్యి విరగొట్టడం, చెయ్యి విరగొట్టిన దానికి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ కేసు రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్ లో ఎవరు లేరు. చాలాసేపు కూర్చుని ఉన్నారు ఎమ్మెల్యే గారు. మరి కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుండా ఉల్టా వీళ్ళపైనే కేసులు పెడతామని చెప్పి వాళ్ళని బలవంతంగా అక్కడ కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచించారు. అంటే ఎంత బాగా ఇక్కడ మనం చూస్తుంటే అర్థమవుతుంది, ఈ ప్లాన్ గా ఎమ్మెల్యే గారిని ఇరికించాలి, భయాందోళనలకి గురి చేయాలి అన్న ఒకే ఒక దాంతో వాళ్ళు ఈ విధంగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆదరణ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తే అందరూ కూడా చెల్లాచెదరవుతారు అన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. మరి రాత్రి పూట ఏ విధంగా అయితే తలుపులు ఇరగొట్టుకొని ఇంటిలో నుంచి వచ్చి, అంటే ఏ ఉగ్రవాదులను కూడా ఈ విధంగా అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు. అంటే అంత విధంగా, అంటే ఆ దారుణంగా వాళ్ళని చేయడం వల్ల ప్రజలందరూ కూడా భయపడతారు, అలాగే కార్యకర్తలందరూ కూడా భయపడతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా బలమైన కార్యకర్తలు, దేనికి భయపడరు, ఎటువంటి దానికి కూడా వాళ్ళు ముందురు, దేనికి కూడా వాళ్ళు ఇది చేయరని ప్రతిదాన్ని ఫేస్ చేస్తారు. మరి ఈ రోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విధంగా ఏదైతే అధికారులు కానివ్వండి,